హిందువుల యొక్క అతి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి పండుగ విజయదశమి పండుగ. దీనిని దసరా పండుగ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఈ యొక్క విజయదశమి రోజున మనం ఏ పనిని ప్రారంభించినాను అది నిర్విఘ్నంగా పూర్తి అవుతుందనేటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం ఉంటుంది. అందువల్ల విజయదశమి రోజున మనము నూతనమైనటువంటి పనులను ప్రారంభించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా విజయదశమి అధర్మంపై ధర్మం విజయం సాధించినటువంటి రోజుగా చెబుతూ ఉంటాం. అదేవిధంగా చెడుపై మంచి విజయాన్ని సాధించినటువంటి పవిత్రమైనటువంటి రోజుగా మనం పిలుస్తూ ఉంటాం. ముఖ్యంగా శ్రీరామచంద్రుడు రావణుని సంహరించినటువంటి రోజు, శ్రీరాముడు విజయం సాధించినటువంటి రోజు ఈ విజయదశమి రోజు. అదేవిధంగా మహిషాసురుణ్ణి వధించినటువంటి రోజు కూడా ఈ విజయదశమి. మహిషాసురుని వధించినటువంటి దుర్గామాత విజయం సాధించినటువంటి రోజు విజయదశమి. అదేవిధంగా అర్జునుడు ఉత్తర గోగ్రహణంలో అర్జునుడు శమీ వృక్షం పైన ఉన్నటువంటి ధనుర్బాణములను దివ్యాస్త్రములను తీసుకొని శత్రువులను పై విజయం సాధించినటువంటి రోజు కనుక ఈ విజయదశమి శత్రు విజయ ప్రాప్తి కోసం విజయదశమిని మనం పండుగగా అతి ముఖ్యమైన పండుగగా మనం నిర్వహిస్తూ ఉంటాం. కనుక శత్రు విజయం కోసం, మనకు విజయం సంప్రాప్తించడం కోసం ఈ యొక్క విజయదశమి రోజున అందరము కూడా మనం శమీ వృక్షాన్ని పూజిస్తూ ఉంటాం. కనుక సర్వకార్యములు విజయం చేకూరాలంటే, అన్ని రంగాలలో విజయం సంప్రాప్తించాలంటే తప్పకుండా విజయదశమి రోజున, ఈ దసరా పండుగ రోజున శమీ స్తోత్రాన్ని పారాయణం చేస్తూ ఉండాలి. శమయితే పాపం శమీ శత్రు వినాశిని అర్జునశ్చ ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. మరొకసారి శమయితే పాపం శమీ శత్రు వినాశిని అర్జునశ్చ ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. మరి ఈ శ్లోకాన్ని, శమీ స్తోత్రాన్ని విజయదశమి రోజున పఠించినట్లయితే సర్వకార్యములు యందు కూడా విజయం సంప్రాప్తిస్తూ ఉంటుంది. అన్ని రంగాల్లో కూడా విజయం